స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 11 నుంచి 15 వరకు దేశ నలుమూలలా తిరంగా జెండా ర్యాలీ చేపట్టాలని కేంద్రం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో హనుమకొండ భీమవరం నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఇంటిపై జెండా ప్రతి వాడలో ర్యాలీ చేయాలని పిలుపునిచ్చారు. ఇక ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. ఇక అక్కడి నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. దినోత్సవాన్ని దేశం మొత్తం కూడా ఒక పండుగలా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలు చేస్తున్నారు. ఈరోజు హన్మకొండలోని బీజేపీ పార్టీ రావు పద్మ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనం ర్యాలీ వద్ద ఉన్నాము. ఇక్కడ వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్పనక ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. దేశ స్వతంత్ర దినోత్సవాన్ని పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తుంటారు? అంటే ఈరోజు భారతదేశం మొత్తం మీద మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ 11th నుంచి 15th వరకు తిరంగా ర్యాలీలు, హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటిలో మన జెండా ఎగరాలి. మన దేశం ఇలా స్వాతంత్రం వచ్చిందంటే ఎంతోమంది ప్రాణ త్యాగాలతో వచ్చింది. ఇవాళ సైనికులు కానీ జవాన్లు కానీ ఎంతో విధంగా ఇలా మన దేశ రక్షణ చేస్తూ ఉన్నారు. ఈ దేశం మొత్తం కూడా ప్రజలకు తెలియాలి ఇలా ఏంది ఆగస్ట్ 15th అంతే ఏంది అనే విషయాన్ని ప్రపంచం మొత్తం కూడా ఇదే విధంగా ఇలా యువమోర్చా ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ, ముఖ్యంగా ఇలా చూస్తున్నాం మనం యూత్, ఇలా కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా రాబోయే తరానికి వాళ్ళే రేపు వారసులు. అదేవిధంగా వాళ్ళకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఇలా తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అంటే హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద జెండాతో పాటు ప్రతి వీధిలో ర్యాలీలు కూడా చేస్తున్నారు. అంటే ప్రతి విద్యార్థిలో కూడా దేశభక్తి నింపడం, అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇలా స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకోవడానికి ఇలా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు చేస్తున్నాం. రేపు మహిళా మోర్చా ఆధ్వర్యంలో కూడా బైక్ ర్యాలీ. అదేవిధంగా 15th వరకు ప్రతి ఒక్క దాని విధంగా గల్లీలో కానీ అదేవిధంగా ఇలా ప్రతి ఒక్క ఇంటి మీద కూడా జెండా ఎగరాలి. ఇలా స్వాతంత్ర దినం అంటే ఇలా మన భారతదేశం అంటే ప్రపంచ దేశాలు ఇలా చూస్తూ ఉన్నాయి మన భారతదేశ ఔన్నత్యాన్ని, కీర్తిని. ఇలా ఏ విధంగా ఉన్నది మన ఆర్థిక వ్యవస్థ కూడా ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చినాక 5వ స్థానం నుంచి 3వ స్థానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా భారతదేశ ఔన్నత్యం, మన దేశం ఏ విధంగా ఇంతమంది ప్రాణాల త్యాగాలతో వచ్చిన మన స్వాతంత్ర దినాన్ని ప్రతి ఒక్కరు కూడా పురస్కరించుకొని పాల్గొనాలనే ఒక ఉద్దేశంతోనే ఇలా భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అది మనం చూస్తున్నాము. ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ 4 రోజుల పాటు పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీలు నిర్వహించడం చేపడుతున్నాము. అదేవిధంగా పెద్ద ఎత్తున పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా నినాదం పేరుతో, అదేవిధంగా ప్రతి గల్లీలో కూడా ర్యాలీల పేరుతో ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపే విధంగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పేందుకే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.